రెండు సంఘటనలు నలుగురు వ్యక్తులు పార్లమెంట్పై దాడి జరిగి 22 సంవత్సరాలు అయిన వేళ సరిగ్గా అదే రోజున లోక్సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. లోక్సభ 0 అవర్ ముగింపు సమయంలో ఇద్దరు యువకులు సభలో కలకలం సృష్టించారు. సభ వెలుపల మరో ఇద్దరు హడావిడి చేశారు. సమయం 1 గంట 0 అవర్. ఒక్కసారిగా అలజడి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎంపీల పరుగులు. పార్లమెంటుపై దాడి జరిగి 22 సంవత్సరాలు అయిన వేళ సరిగ్గా అదే రోజున లోక్సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. లోక్సభ 0 అవర్ ముగింపు సమయంలో ఇద్దరు యువకులు సభలో కలకలం సృష్టించారు. సభ వెలుపల మరో ఇద్దరు హడావుడి చేశారు. మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం సమయంలో లోక్సభలో చివరి వరుసలో కూర్చున్న బెంగాల్ బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మా తన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతున్న సమయంలో హఠాత్తుగా ఏదో కింద పడ్డ శబ్దం వినిపించింది. ఏంటా అని సభ్యులు చూస్తున్న సమయంలోనే ఒక యువకుడు వేగంగా ఎంపీలు కూర్చునే టేబుల్ పై నుంచి దూకుతూ స్పీకర్ స్థానం వైపు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ కలకలం గమనించి సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. టేబుల్స్ పై నుంచి ఆ యువకుడు దూకుతున్న సమయంలో ఆ టేబుల్స్ పై ఎంపీలు ఎవరూ లేరు. ఈలోపు ఆ యువకుడు 5 టేబుల్స్ పై నుంచి జంప్ చేస్తూ ముందుకు దూకాడు. పట్టుకోండి పట్టుకోండి అంటూ సభ్యులు అరిచారు. ఈలోపు అప్రమత్తమైన ఎంపీలు అతన్ని చుట్టుముట్టారు. ఈలోపు 10 మంది ఎంపీలు 4 వైపుల నుంచి చుట్టుముట్టి ఆ యువకుడిని పట్టుకున్నారు. ఇదే సమయంలో మరో యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి కలర్ స్మోక్ వదలటం మొదలుపెట్టాడు. పసుపు రంగుతో కూడిన ఆ గ్యాస్ సభ అంతా నిండిపోయింది. ఆ గ్యాస్ చూసి చాలా మంది భయపడ్డారు. అయినప్పటికీ కొంతమంది ఎంపీలు తెగించి ఆ యువకుడిని కూడా పట్టుకున్నారు. ఆ ఇద్దరిని సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు. షూలో వీళ్ళు ఆ కలర్ స్మోక్ కనిస్టాస్ ను పెట్టుకుని వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ సిఫారసు మేరకు ఈ ఇద్దరికి విజిటర్స్ పాస్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా పార్లమెంటులో ఈ ఘటన జరిగి ఎంపీలు బయటకు వస్తున్న సమయంలో మరో యువకుడు ఒక మహిళను పార్లమెంటు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా కలర్ స్మోక్ కన్సిస్టర్స్ పట్టుకొని ఎల్లో రెడ్ కలర్ గ్యాస్ వదులుతూ కనిపించారు. పార్లమెంటు లోపల జరిగిన ఘటన, బయట జరిగిన ఈ సంఘటన రెండు ఒకదానితో ఒకటి ముడిపడిన ఘటనలుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు వెలుపల అదుపులోకి తీసుకున్న యువకుడు మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల అన్మల్ షిండేగా, మహిళ హర్యానాలోని హిస్సార్కు చెందిన 42 ఏళ్ల నీలంగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న 4 వ్యక్తులను ఢిల్లీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరిపిస్తున్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం జరిగిందని తెలియగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా పార్లమెంటు భవనానికి వచ్చారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఫోరెన్సిక్ టీం కూడా పార్లమెంటు భవనానికి చేరుకుని దర్యాప్తు చేస్తుంది. సోషల్ మీడియాతో 4కి పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత పార్లమెంటులో హంగామా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాతో ఒక్కటైన సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండేగా పోలీసులు గుర్తించారు. అయితే సాగర్ శర్మ, మనోరంజన్ కు విజిటర్స్ పాస్ ఇవ్వడంపై ఎంపీ ప్రతాప్ సిన్హ క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వాళ్లు కావడంతో పాస్ ఇచ్చినట్టు వెల్లడించారు.